أرسله رحمة للعالمين فرحم الخلق صغارا وكبارا صلى الله عليه وعلى آله وصحبه الذين دعوا إلى دين الرحمة ليلا ونهارا وإعلانا وإصرارا وسلم تسليما كثيرا ما تعاقب الليل والنهار إقبالا وإدبارا وتلألأت السماء ضياء وأنوارا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ولا تستوي الحسنة ولا السيئة ادفع بالتي هي أحسن فإذا الذي بينك وبينه عداوة كأنه ولي حميم وما يلقاها إلا الذين صبروا وما يلقاها إلا ذو حظ عظيم. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, సౌమ్యత, విఘ్నత, స్థిత ప్రజ్ఞత. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: వలా తస్తవిల్ హసనతు వలస్ సయ్యిఅ. మంచి చెడు ఒకటి కాజాలవు. ఓ ప్రవక్త, నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు కూడా నీ ప్రాణ స్నేహితుడైపోవడాన్ని నువ్వు గమనిస్తావు. ఈ సుగుణ యోగం సహనవంతులకు తప్ప మరెవరికి సాధ్యం కాదు. ఈ స్థానం అదృష్టవంతులకు తప్ప మరెవరికి దక్కదు. అభిమాన మిత్రులారా, సౌమ్యత అంటే మృదు స్వభావం, దయ, వినయం. విఘ్నత అంటే జ్ఞానం, వివేకం, మంచి చెడు తెలిసిన పరిణతి. ఈ రెండు గుణాలు కలిసి ఒక వ్యక్తిలో దయతో కూడిన తెలివితేటలు, సంయమనం, ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. సౌమ్యత మాటల్లో, చేతల్లో కనిపిస్తే విఘ్నత ఆలోచనల్లో, నిర్ణయాల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కష్ట సమయాల్లో వివేకంతో వ్యవహరించడానికి సహాయపడుతుంది. తద్వారా స్థిరమైన బుద్ధి, స్థిరమైన జ్ఞానం మనిషికి ప్రాప్తిస్తాయి. అంటే అదే స్థితప్రజ్ఞత. సుఖాలు, లాభ నష్టాలు, శీతోష్ణలు, మన్ననలు, అవమానాలు వంటి ద్వంద్వ భావాలకు అతీతంగా ఏ పరిస్థితుల్లోనైనా చలించకుండా సమచిత్తంతో సముచితంగా స్థిరంగా ఉండడం. దీన్ని సాధించిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటాడు. అలాంటి మనస్సు కలిగిన మనిషి ఇంద్రియాలను, బుద్ధిని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోగలుగుతాడు. దీన్నే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట: ఖద్ అఫ్లహ మన్ జక్కాహా. ఎవరైతే తన ఆత్మను పవిత్రం గావించుకున్నాడో అతను సఫలీకృతుడయ్యాడు. అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం ఆవిర్భావం, దైవ ప్రవక్తల ఆగమనం, దైవ గ్రంథాల అవతరణం, తౌహీద్ బోధతో పాటు ఉన్నత నైతిక ప్రమాణాల పరిపూర్తియే లక్ష్యంగా జరిగింది. మనిషి తన ఉత్తమ నడవడిక ద్వారా మహామనీషిగా, మహాత్మునిగా ఎదగాలన్నదే సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అభిమతము, అభిలాష కూడా. కనుక అభిమాన మిత్రులారా,
ఏది కుశలం ఏది అకుశలం అంటే మనిషికి కేంద్రం మనసు, మనసుకు కేంద్రం ఆలోచనలు. ఆ ఆలోచననే మనస్సును కదిలిస్తాయి, ఆ కదలికలే మనిషిని నడిపిస్తాయి. కాబట్టి మంచి మనసుతో మంచి ఆలోచనలతో చేసిన పనులు మంచిని కలిగిస్తాయి, మంచిని పెంపొందిస్తాయి. ఆ మంచి మాత్రమే మానవ సమాజానికి మంచిగా నడిపించగలదు. మనుషులను దుఃఖం నుండి దూరంగా ఉంచి దుఃఖమనే ఊబిలో దిగబడకుండా రక్షిస్తూ సుఖవంతంగా ప్రశాంతంగా ధైర్యంగా బతికేలా చేసేది కూడా ఈ మంచి. కాబట్టి మనిషి అన్ని విధాల ప్రశాంతంగా ధైర్యంగా అతను జీవించాలంటే అతను మంచి పనులంటే కుశల కర్మలు చెయ్యాలి. తృష్ణ, ద్వేషం, మోహం ఈ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి అకుశల కర్మలుగా ఉంటాయి. అయితే మనిషిలో అధిక శాతం అనేది రాగము, ద్వేషము, కామము, క్రోధము, మదము, మత్సర్యం అనే ఈ అవలక్షణాలు అనేవి చోటు చేసుకొని మనిషి సైతం ఈ అవలక్షణాలకు బానిసై ఎదుటి వారిని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. చివరికి తనను తాను కూడా అతను దుఃఖపు సముద్రంలో ముంచుకుంటూ ఉంటాడు సోదరులారా. కాబట్టి అభిమాన మిత్రులారా, మనిషి తనలోని దుర్లక్షణాలను వీడి అతను విఘ్నతతో వ్యవహరించడంతో పాటు సౌమ్యత, సఖ్యత, స్థితప్రజ్ఞత అనేక గుణాలను అతను అవలంబించాలి, అలవాటుగా చేసుకోవాలి. అభిమాన మిత్రులారా, తనపై గురి చీసి కొట్టే రాయి కొట్టే ఒక చెట్టుని కనుక మనం గమనించినట్లయితే అది రాయి దెబ్బ తిని కూడా ఫలాన్ని అందిస్తుంది. అదేవిధంగా మనిషి సైతం ఎదుటివారు అతనికి ఒక కీడు చెడు అనేది తలపెట్టిన అతను ప్రతిగా హాని అనేది చెయ్యకుండా మేలు చేసే స్థాయికి ఎదగడం అనేది చాలా అవసరం. విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఉహద్ మహాసంగ్రామ సమయానికన్నా చాలా కఠినమైన సమయం అనేది మీ జీవితంలో మీకు ఎదురయ్యిందా అని. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సమాధానం, అవును, నేను ధర్మోపదేశము కోసం, సత్యోపదేశము కోసం తాయిఫ్కి వెళ్ళినప్పుడు అక్కడి నాయకులు నా మాటను అంగీకరించకపోగా అలగా జనాలను నా వెంట అనేది నడిపించడమే కాకుండా రాళ్లతో కొట్టించారు. ఆ కారణంగా నా యావత్ శరీరం అనేది రక్తసిక్తమైపోయింది. చివరికి ఓ తోటలో నేను శరణు అనేది తీసుకున్నాను. ఆ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చెయ్యగా దైవ దూతల నాయకులైన జిబ్రీల్ అలైహిస్సలాం వారికి పర్వతాల యొక్క పర్యవేక్షకుడైన దూతను తోడుగా చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిన మీదట నాతో అడగడం జరిగింది. మీ మొరను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆలకించాడు. మీ జాతి జనం మీ ఎడల ఏ విధంగా వ్యవహరించాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూశాడు. మీరు గనక సైగ చేసినట్లయితే, అనుమతించినట్లయితే ఈ తాయిఫ్ ప్రజల్ని ఈ రెండు కొండల మధ్య అనేది నలిపి నుజ్జు చేసేస్తామని పర్వత దూత వినయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర విన్నవించుకోగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ విషయంలో తొందరపడకండి. నేను సర్వలోకాల కారుణ్యమూర్తిగా ప్రభవింపజేయబడ్డాను. కాబట్టి వీరు నా మాటను అంగీకరించకపోయినా వీరి తర్వాతి తరాలు ఖచ్చితంగా నన్ను విశ్వసిస్తారు, నా మాటను వారు అంగీకరిస్తారు అన్న నమ్మకం అనేది నాకు పూర్తిగా ఉంది అని
ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తాయిఫ్ ప్రజల్ని క్షమించి వదిలేశారు సోదరులారా. కనుక అభిమానం ఇస్తారా, తప్పు చేయడం అనేది మానవ సహజం, క్షమించడం అనేది దివ్య గుణం. నిజంగా చెప్పాలంటే ఓర్మికి పరాకాష్ట, కూర్మికి ప్రేమకు పరాకాష్ట క్షమ. ఎంతటి అవమానాన్ని గాని బాధను గాని సహిస్తూ అందుకు కారణమైన వారి పట్ల ప్రతీకార భావం, ద్వేషం లేకుండా ఉండగలగడం అనేది ఇదే నిజంగా క్షమ. అయితే ఇది మాటల్లో చెప్పేంతక సులువైనది ఎంత మాత్రం కాదు. ఎందుకంటే కార్చిచ్చు అడవిని కాల్చినట్టు ఆ బాధ మనసును దహించి వేస్తుంది. అటువంటి సమయంలో మొదట తనను తాను కుదుటపరుచుకొని సడలిపోని ధైర్యంతో నిలబడగలగాలి. ఆత్మాభిమానాన్ని అణుచుకొని క్షమించడం సాధన పరంగా కొంత ఎత్తుకు ఎదిగిన వారికే సాధ్యమవుతుంది. అందుకే క్షమించడానికి చాలా ధైర్యం కావాలంటారు. క్షమించగలిగే హృదయం దైవానికి ఎంతో ఇష్టమైనది. అలాంటి సహృదయుని లోకము కూడా ప్రేమిస్తుంది. అయితే క్షమించడం అనేది భీరుల, పిరికివారి లక్షణం కాదు. క్షమించడం అనేది ధీరుల యొక్క గుణం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక హజరత్ అనస్ రలియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, నేను ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట నడుస్తున్నాను. ఆ సమయంలో ఆయన దళసరి అంచులు గల నజరాన్ దుప్పటి కప్పుకొని ఉన్నారు. దారిలో ఒక పల్లెటూరు వ్యక్తి కలిసి ఆయన దుప్పటిని పట్టుకొని గట్టిగా లాగాడు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భుజం వెనక చూస్తే అలా గట్టిగా లాగడం వల్ల దుప్పటి అంచులు గీసుకుపోయి ఆయన భుజం కందిపోయి ఉంది. ఆ పల్లెటూరి వ్యక్తి అంతటితో ఊరుకోక, అల్లాహ్ మీకిచ్చిన సొమ్ములోంచి నాకు కూడా కొంచెం ఇప్పించు అని గదమాయిస్తున్నట్టుగా అమర్యాదగానే అడిగాడు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని వైపు చిరునవ్వుగా చూస్తూ తన యొక్క సహచరుని ఉద్దేశించి అతనికి కావాల్సిన ధనం అతనికి ఇచ్చి పంపించండి అని ఎంతో సౌమ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యొక్క సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆయన ఆ సమయంలో విఘ్నతను కూడా ప్రదర్శించారు. అదే విధంగా స్థిత ప్రజ్ఞుడు అన్న విషయాన్ని కూడా ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుజువు చేశారు. కనుక అభిమానం ద్వారా మన నిత్య జీవితాన్ని మనం గమనించినట్లయితే రెండు విషయాలు మన నిత్య జీవితంలో ఉంటాయి. ఒకటి చాట, రెండవది జల్లెడ. చాట ఏం చేస్తుందంటే ధాన్యం అందులో మీరు చరిగినట్లయితే అందులోనక మట్టి బిడ్డలను గాని ఇతరతర వస్తువుని కానీ ముందు అది బయటికి పంపించేసి చాలా స్థిరమైన ధాన్యాన్ని మనకు అందిస్తుంది. జల్లెడ ఏం చేస్తుంది, పిండి మనం వేసామంటే మంచి పదార్థాన్ని అంతా కింద పంపించేసి చెత్తను మాత్రం అనేది పైన ఉంచుతుంది. కనుక అభిమానం ద్వారా మనం చెడు లక్షణాల విషయంలో చాటలా వ్యవహరించాలి. చెడును మన నుండి మనం దూరం చేసేయాలి. అదే మంచి లక్షణాల విషయంలో మాత్రం జల్లెడగా మనం వ్యవహరించకూడదు. ఎందుకంటే మంచి లక్షణాలను కనుక మనం వదులుతూ పోయామంటే ఇకలో మనలో మిగిలేది చెత్త గుణాలు మాత్రమే మిగులుంటాయి. మరి అలాంటి వ్యక్తి అయోగ్యుడిగా మిగిలిపోతాడు. అలాగే అపఖ్యాతిని అతను మూటగట్టుకోవడమే కాకుండా అపకీర్తి అడుసులోకి దిగిపోవడమే కాకుండా ఇతరుల పాలిట అతను మహాభయంకరమైన ఊబిలా తయారవుతాడు అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమానం ఇట్లారా సామాన్యంగా మాట వింటుంటాం, అదేమిటంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని. నిజంగా ముళ్ళుతోనే తీయాలా అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్న నానుడి అన్ని పరిస్థితులకు అనుకూలించకపోవచ్చు. చెడును ఇద్ఫా బిల్లతీ హియ అహ్సన్, చెడును అత్యుత్తమైన మంచితో తొలగించు అన్న అల్లాహ్ ఆదేశం అందరికీ అన్ని వేళలా ఆచరణీయం. చెడును మంచి ద్వారా ఎదుర్కోవడం మనలోని అత్యుత్తమ నైతికకు నిదర్శనం. అలాగే అపకారాన్ని ఉపకారం ద్వారా పారదోడడం, కీడును మేలు ద్వారా తుంచడం, దౌర్జన్యాన్ని మన్నిప్పుల వైఖరి ద్వారా నిర్మూలించడం,
కాఠిన్యం కరుకుదనాన్ని కరుణతో జయించడం, ఆగ్రహాన్ని నిగ్రహంతో ఆపడం, అసభ్యకరమైన విషయాలను హుందాగా దాటవేయడం, కుసంస్కారాన్ని సంస్కారంతో దెబ్బతీయడం, అవాంఛనీయ అసహన వాతావరణాన్ని ఓర్పుతో ఉత్తమ సహనంతో ఎదుర్కోవడం నిస్సందేహంగా సాహసోపేతమైన కార్యాలు. చెడు చేటు చేస్తుంది, మంచి కీడు చెయ్యదు. ఆ విషయానికి వస్తే వలా తస్తవిల్ హసనతు వదస్సయ్యా, మంచి చెడు ఏ స్థితిలోనూ సమానం కాదాలవు. ఫలితంగా శత్రువు మిత్రువు అవుతాడు, అంటనట్టుగా ఉండేవాడే ఆత్మ బంధువు అవుతాడు. ఇది అక్షరం గీసిన రాత కాదు సోదరులారా, అక్షరుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆడిన మాట. కనుక అల్లాహ్ అంటున్నాడు, ఆ తర్వాత నువ్వే చూస్తావు, నీకు తనకు మధ్య బద్ధ విరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది, అదే ఓర్పు సహనం. ఎందుకంటే ఈ భాగ్యం సహనవంతులకు మాత్రమే లభిస్తుంది, దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగుతారు అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవియడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మసిని పసిమి చెయ్యాలన్నా, అంటే బొగ్గుని బంగారం చెయ్యాలన్నా, వజ్రంగా మార్చాలన్నా, మిసిమి అంటే కాంతివంతమైన క్రాంతి శాంతి భావాలను సర్వత్రా వ్యాపింపజెయ్యాలన్నా, నేల 4 చెరువుల ప్రేమానురగాలు పరిమళించాలన్నా మన వద్ద ఉన్న ఏకైక మార్గం మానవ సేవ. భిన్న సంస్కృతులకు నెలవైన భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతోటి న్యాయబద్ధంగా ఉండాలి మన ప్రవర్తన. నిజాయితీ ప్రతి ముస్లిం నైజమని, మోసం దగ అతనికి శోభించదని నిరూపించాలి. పేదల పాలిట పెన్నిధి అని, అభాగ్యుల కోసం అండాని, బడుగు బలహీనుల పాలిట రక్షణ, ఇదే శిక్షణ ఇస్లాం ప్రతి పౌరునికి ఇస్తుందని రుజువు చెయ్యాలి. ఇస్లాం శాంతి ధర్మమని, అందరి శ్రేయో సాఫల్యాలను కోరుకునే జీవిత యొక్క సంవిధానమని మనం తెలియజేయాలి. కనుక అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు అన్హు గారు చెబుతున్న మాట ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా దరర వలా దిరార్, ఎవరికి హాని తలపెట్టకండి, హాని తలపెట్టిన వారికి ప్రతిహాని కూడా చెయ్యకండి. ఎవరైతే ఇతరులకు హాని తలపెడతారో అల్లాహ్ వారికి హాని చేస్తారు. మరెవరైతే కఠినంగా కరుకుగా వ్యవహరిస్తారో అల్లాహ్ వారి ఎడల కఠినంగా కరుకుగా వ్యవహరిస్తాడు. కనుక చివరి మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను. అభిమాన మిత్రులారా, మత ఛాందసం పెరిగితే సమతాభావం అంతరించిపోతుంది, కులతత్వం రగిలితే సమానత్వం నశించిపోతుంది, ప్రాంతీయ భావం మొదలైతే సౌభ్రాతృత్వం కనుమరుగైపోతుంది, అహంకారం అందరి నుండి దూరం చేస్తుంది, స్వార్థం బంధాలను బలహీనపరుస్తుంది, కోపం ఆలోచనలు నశింపజేస్తుంది, పక్షపాతం వివేకాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది, అవినీతి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. వీటి నుండి దూరంగా ఉండే జీవితం అక్షరాలా వికసిస్తుంది. కాబట్టి కల్మషం లేని ప్రేమించే మనసు, స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం, ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, సంస్కారవంతమైన నడవడిక జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తాయి. ఎదుటివారు ఎలాంటి వారైనా వారిని మనం గౌరవించాలి. ఎదుటివారు వారి బలహీనతలు అధిగమించేటట్లు మనం చెయ్యాలే గాని ఆసరగా చేసుకోకూడదు. ఎదుటి వారి నిజాయితీని ప్రశంసించాలే గాని పరిహసించకూడదు. నిజం నిర్భయంగా వెల్లడించే వ్యక్తిత్వం, నియంత్రణకు లోబడని మనస్తత్వం, అలాగే విమర్శలను వినయంగా స్వీకరించే ఔదార్యం, అత్యోశక్తి లేని ప్రశంసలను ఆమోదించే మనస్తత్వం మనల్ని సన్మార్గంలో నడిపించే ప్రేరణలు. ఆత్మ విమర్శ మన నడవడికకు మార్గదర్శకం. సత్సంగం అనేది మన నైతికతకు మార్గదర్శకత్వం. సద్గంధ పారాయణం అనేది మన జ్ఞానాన్వేషణకు మార్గదర్శకం. జిక్ర్, ధ్యానం, నమాజు అనేది మన మనసు నియంత్రణకు మార్గదర్శకం. ఈ మార్గదర్శకాలే మన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయిలో నిలబడతాయి. మనల్ని ప్రజల మన్ననలు పొందిన జన నాయకులుగా చేయడమే కాకుండా ప్రభు మెచ్చిన గుణం కలిగిన అద్భుత గణంగా ఇవి మనల్ని మలచగలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అభిమాన మిత్రులారా, మనం
ఏ విషయాలైతే చెప్పబడ్డాయో అందులో ముఖ్యంగా సౌమ్యత, విఘ్నత ఈ రెండిటిని అవలంబిస్తూ స్థితప్రజ్ఞత స్థాయికి చేరేక ప్రయత్నం చేయాలి. అలానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ దీవించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.